The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సో నమస్తే టోనీ గారు, ఎట్లున్నారు? బాగున్నారా? నేను మస్తు జబర్దస్త్ ఉన్నా. సో మరి మనకి ఈ రోజు కర్టెన్ రైజర్ అయితే అయిపోయింది ఫోక్ సింగర్స్ కి సంబంధించి. సో 23 ఆగస్ట్ రోజు ఏం చేయబోతున్నారు? అసలు మీ పర్ఫార్మెన్స్ ఏం ఉండబోతోంది? ఆ రోజు రచ్చ రంబోలా అంతే అంటారా? నాకు ఇచ్చిన 7 minutes టైంలో ఆ టైంలో చూపించేస్తారు. అసలు రియల్ టోనీ అంటే ఏంది, అసలు రియల్ ఫోక్ అంటే ఏందో కనిపించేస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, 2 years గ్యాప్ ఇచ్చిన. ఎందుకంటే మూవీ స్టార్ట్ చేయబోతున్నాం, స్టార్ట్ అయిపోయింది. మూవీస్ కోసం గ్యాప్ మూవీ కోసం ఏం సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు అల్లాహే అల్లా సాంగ్ తెలిసి ఉంటుంది కదా, దాన్నే మూవీగా చేస్తున్నాం. ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది, ఒక 40% షూట్ మాత్రం మిగిలింది. దానివల్ల 2 years గ్యాప్ ఇవ్వడం జరిగింది అగ్రిమెంట్ వల్ల. అండ్ ఆ ఛాన్స్ నాకు ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అంటే చాలా డేస్ అవుతుంది కదా చేయక, ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే, ఆపర్చునిటీ వచ్చినట్టే ఇప్పుడు నేను చూపించుకుంటా. ఓకే, సూపర్ నైస్. సో మరి అంటే ఇప్పుడు మనకి ఫోక్ అంటే ఇప్పుడు ఫోక్ ఎక్కువ నడుస్తుంది మనకి కంప్లీట్గా. అంటే ప్రతిదీ ఫోక్ సాంగ్ లేని ఒక సినిమా ఉండలేదు. అవును. సో దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఒకప్పుడు కొంచెం అవాయిడ్గా ఉండేది, కానీ ఇప్పుడు మన ఫోక్ సాంగ్ అనేది ఖచ్చితంగా పక్క మన సినిమాలో ఒకటి ఇలాంటి సాంగ్ ఉండాలరా అనే విధంగా వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీకి ఫోక్ ఇండస్ట్రీకి దేనికి పోటీ పెడితే ఈ సాంగ్స్ విషయంలోకి వస్తే మన తెలంగాణ అంటే ఫోక్ ఇండస్ట్రీ మాత్రం చాలా డెవలప్ అయింది. ఆ సాంగ్ ఖచ్చితంగా ఈ ఫోక్ సాంగ్ అనేది మన సినిమాలో ఉండాలరా అనే విధంగా వచ్చింది కాబట్టి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ దీని నుంచే నా అడుగు స్టార్ట్ అయింది, దీని నుంచే మూవీ అయిపోతున్నాం. లాస్ట్కి ఎజెండా అయితే మూవీయే. అండ్ ఫోక్ అనేది మనకు లైఫ్ ఇచ్చింది కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ద బిగ్ ఫోక్ నైట్ అనేది ఇక రచ్చరంబోలా నెక్స్ట్ లెవెల్ అంతే ఇక. సో అట్లా ఎట్లా స్టార్ట్ అయింది డాన్సింగ్, ఈ ఫోక్ వైపు ఇదంతా? అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను ఓన్లీ 10th class చదువుకున్నాను. అప్పటి నుంచి నేను ఓన్లీ డ్యాన్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత డి షోకి ట్రై చేసి ఉండే. D1 స్టార్ట్ అయింది అప్పుడు. మగధీర Day 2 డ్యాన్స్, ఆట ఇవన్నిటికీ సైడ్ డాన్సర్గా చేశాను. చేసిన తర్వాత మెల్లగా 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్గా చేశాను నేను. ఒక 2 years చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం జరిగింది. మెల్లమెల్లగా ఫోక్ ఇండస్ట్రీకి అడుగు పెట్టడం జరిగింది. అట్లా జర్నీ మొత్తం అట్లా. సో మొత్తం అంటే ఎన్ని పాటలు చేసి ఉంటారు మీరు? నేను ఒక 300 songs. 300 సాంగ్లు. అందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏంది? మీ ఫేవరెట్ కంపోజిషన్ ఏంటి? స్టెప్స్ కొమటోలా ఎంకటి, చెలో చెలో కమలమా ఉంది. ఇంకా ఎల్లకే రాకాసి అని ఒక వెస్ట్రన్ స్టైల్లో ఫోక్లోనే చేసాం. ఇంకా చాలా సాంగ్స్, లంబా లంబా సాంగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో చెప్పుకుంటూ పోతే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో నాకు తేరీ మేరీ కథా సాంగ్ అనేది, అల్లాహే అల్లా అనేది బాగుంది సాంగ్ అనేది నాకు చాలా గుర్తు. సో ఇప్పుడు కంప్లీట్గా మొత్తం సినిమాల వైపే పెడతారా కాన్సంట్రేషన్ అంతా? అవునండి. ఇప్పుడు ఓన్లీ అంటే ఈ ఫోక్ దానిపైన ఏం లేదు ఇక. ఇప్పుడు ప్రస్తుతానికి అగ్రిమెంట్ అయ్యాను కాబట్టి మూవీకి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి రావాలా వద్దా అనేది నెక్స్ట్ దాని సక్సెస్ బట్టి తెలుస్తుంది. సరే, సినిమా హిట్ అయితే ఇళ్ళకి రారా ఏంది? మళ్ళీ వస్తా, ఖచ్చితంగా వస్తా. దీన్ని మర్చిపోలేను. ఇదే అదే. మరి ఇప్పుడు మీరు 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారు కదా, మీ ఫ్యాన్స్ అందరు మిమ్మల్ని మిస్ అయిపోతారు. మరి వాళ్ళకి ఎట్లా కనెక్ట్ అవుతున్నారు? వాళ్ళకి ఆటోమేటిక్గా నన్ను ఇన్స్టాలో అట్లా అంతే అంటారు. ఇన్స్టాలో చూసి ఖుషి కావాల్సిందే అంతే. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ టోనీ గారు. సో 23 తారీఖు నాడు మీ పర్ఫార్మెన్స్ కూడా మేము చూడబోతున్నాము. దుమ్ము లేపాలి, మళ్ళీ కలుద్దాం 23rd నాడు. ఓకే, చలో, థ్యాంక్ యూ అండి. ది బిగ్ ఫోక్ నైట్ 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.